దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము గత కొన్ని వారాలుగా దావీదు భక్తుని గురించి స్టడీ చేస్తున్నామండి. దేవుడు దావీదుని సామాన్యమైనటువంటి స్థితిలో నుంచి అంచెలంచెలుగా ఆశీర్వదించి అభివృద్ధి చేసి విస్తరింపచేసినట్లు మనకు తెలుసు. ఒక గొర్రెల కాపరిని సైనికుడుగాను, సైన్యాధిపతిగాను, రాజుగాను, చక్రవర్తిగాను, సామ్రాట్టుగాను దేవుడు స్థిరపరిచినట్లు, తన వంశమునే స్థిరపరిచినట్లు దావీదు జీవిత చరిత్రను గురించి అనేక మంది చెప్పుకుంటారు. అయితే అలాంటి భక్తుని జీవితంలో జరిగినటువంటి పరిస్థితులు, ఏ రీతిగా అతని జీవిత విధానము కొనసాగింది, వీటన్నిటిని గురించి మనం పరిశీలిస్తూ దావీదు చేసినటువంటి యుద్ధాలను గురించి మనము స్టడీ చేస్తున్నాం. అయితే ఈరోజు దావీదు భక్తుడు తన సేవకుల ద్వారా చేయించినటువంటి మరొక యుద్ధము. ఈ యుద్ధములో శత్రువులతో పోరాడతలేదండి. ఇశ్రాయేలీలోనే రెండు వర్గాలు అయిపోయినాయి. యోధావారు ఒక వర్గం అయితే, మిగిలినటువంటి గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు ఒక వర్గంగా ఏర్పడి సౌలు కుటుంబములో నుంచి ఒక రాజును ఏర్పాటు చేసుకుని ఆ ఇశ్రాయేలీలు యోధావారి మీదకి యుద్ధానికి వచ్చినట్లు, సౌలు సేవకులు వారితో యుద్ధపడి జయించినట్లు మనము ఈ దినాన పరిశీలన చేయబోతున్నాం. చూద్దాము. లేఖన భాగము 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము మనం చూద్దాం. పేజీ నంబరు 253 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలము. తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలువలేక పారిపోయిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, దయగల ప్రభువా, మీకు వందనాలయ్యా. గడిచిన కాలం అంతయు నాయన మీ రెక్కల మాటున దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చారు తండ్రి. ఈ దినము మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. మరి మీ దాసుడు, మీ హృదయానుసారుడు, మీకు ఇష్టడు అయినటువంటి దావీదును గురించి మేము పరిశీలన చేస్తూ ఉన్నాం. ఆయన చేసినటువంటి యుద్ధాలను గురించి, మీరు ఏ విధంగా అతనికి జీవితాన్ని ఇచ్చి అంచెలంచెలుగా ఆశీర్వదించారో నాయన మేము పరిశీలన చేస్తున్నాం. ఈ దినము మరి దావీదు సేవకులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయబోతుండగా మరి జీవితాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మేము ఈ వాక్యము ద్వారా కొన్ని సత్యములు, కొన్ని పాఠాలు తెలుసుకొనుటకు సహాయం చేయండి. నిలుచున్నవాడు అల్పుడు, బలహీనుడు, వ్యర్థుడు, నిష్ప్రయోజకుడయ్యా. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలువలేక పారిపోయిరి. ఈ సందర్భము ఏంటి? అప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్లో, ఇశ్రాయేల్ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, గత వారంలో దావీదు సిక్లగు ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరిని దోచుకొని పోయినటువంటి అమాలేకులను హతము చేసి తన సొమ్మంతటిని ప్రజలందరూ రక్షించాడు. ఆ సందర్భంలో ఫిలిస్తీన్లు యుద్ధానికి వెళ్ళి ఉన్నారు. ఆ యుద్ధంను ఎవరితో చేశారంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ ప్రజలతో చేశారు. ఇశ్రాయేల్కు రాజు అయినటువంటి సౌలుతో చేశారండి. ఆ యుద్ధంలో ఫిలిస్తీన్లు ఏం చేశారంటే సౌలుని పట్టుకొని చంపేశారండి, వధించేశారు. సౌలు కొడుకులను కూడా చంపేశారు. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు ఘోర పరాభవం పొందారు. ఫిలిస్తీన్లు జయాన్ని పొందుకున్నారు. చాలామంది యోధులను, వీరులను చంపేశారు. అయితే అబ్నేరు తప్పించుకున్నాడు. ఆ సౌలు కుటుంబంలో నుండి ఇష్బోషెత్ అనే అతను కూడా తప్పించేసి అతను పారిపోయినట్లు మనం చూస్తాం. తర్వాత దావీదుకి ఈ వార్త తెలిసి బాధపడి చింతించి ఒక కీర్తన రాసినట్లు మనం కనుగొంటాం. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు రాజు లేడు.
ఇశ్రాయేల్ దేశంలో 2 వర్గాలుగా విడిపోయారు. ఒకటి యూదా ప్రజలందరూ దావీదుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మిగిలినటువంటి వర్గం వారు బెన్యామీనీలు కానీ, ఎఫ్రాయిమీలు కానీ, వేరే గోత్రాలన్నీ సౌలు కుటుంబానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో దావీదు ప్రార్థన చేశాడు, అయ్యా నేను మరి ఇశ్రాయేల్ దేశం వెళ్ళాలనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళమంటారు అని అడిగినప్పుడు దేవుడు చెప్తాడు, హెబ్రోనుకు వెళ్ళు నానా అని దావీదుకి దేవుడు చెప్తాడండి. అయితే అతను హెబ్రోనుకు వచ్చి హెబ్రోన్లో ఉన్నటువంటి పెద్దలను ప్రజలను కలిసి వారితో సమాధానంగా మాట్లాడినప్పుడు అక్కడ యూదా వారు ఏం చేశారంటే రాజుగా పట్టాభిషేకం చేశారు దావీదుకి. ఇశ్రాయేలీలు మిగిలిన గోత్రాల వారైతే ఆ అబ్నేరు సైన్యాధిపతి కాబట్టి అబ్నేరు ఏం చేశాడంటే సౌలు కుమారుడు అయినటువంటి ఇషిబోషెతును తీసుకొచ్చి రాజుని చేశాడు మహానయము దగ్గర. అక్కడ ఆ ప్రజలు ఆ సౌలు కుటుంబానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ యూదా వారు దావీదుకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఇద్దరు రాజులు ఏర్పడిపోయినప్పుడు వారిద్దరి మధ్య వైరం పెరిగి యుద్ధానికి వచ్చేసాడు. అబ్నేరు కొంతమంది ప్రజలను సైనికులు తీసుకొని దావీదు సేవకుల మీదకి వచ్చినప్పుడు దావీదుకి సైన్యాధిపతి అయినటువంటి యోవాబు ఏం చేస్తాడంటే కొంతమంది జనులను దావీదు సేవకులను తీసుకొని అబ్నేరు మీదకు వెళతారు. ఒక ప్రదేశంలో వారు కలుసుకున్నప్పుడు అప్పుడు ఆ అబ్నేరు చెప్తాడు, ఈ మనమందరూ పోట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మీలో కొంతమందిని పంపించండి, మాలో కొంతమందిని పంపిస్తాను. వారు మల్ల యుద్ధం చేసి కుస్తీ పట్టుకొని రెజ్లింగ్ ఆడి వారు ఎవరు జయిస్తే వాళ్ళు విజయం పొందుకున్నట్లుగా మనము దాన్ని ఆ ఆట ప్రారంభిద్దామా అని అబ్నేరు యోవాబుతో చెప్తే సరే పంపించమంటే అక్కడి నుంచి 12 మందిని ఇక్కడి నుంచి 12 మందిని ఇషిబోషెతు సంబంధులైనటువంటి 12 లైన్లోకి వస్తారు. దావీదు సేవకుల్లో కూడా 12 మంది వెళ్ళి ఆ పొలంలో ఆ ప్రదేశంలో రెజ్లింగ్ చేసుకున్నప్పుడు ఆ కుస్తీ పోటీ పడి ఆడుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఒకరికి తెలియకుండా ఒకళ్ళు కత్తులు రహస్య స్థలాల్లో పెట్టుకొని తీసుకెళ్ళి అందరూ ఒక్కసారి ఎదుటున్నటువంటి వ్యక్తిని పొడుస్తూ వాళ్ళు పడటం వీళ్ళు పడటం అట్లా ఆ 12 మంది ఈ 12 మంది ఒకరినొకరు పొడుచుకోవటం వల్ల 24 మంది చనిపోతారండి. అక్కడ 24 మెంబర్స్ అక్కడ చనిపోతే ఆ ప్రదేశానికి ఏమని పేరు పెట్టారంటే హెల్కత్ తన్హూన్ సీరీమ్ అను పేరు పెట్టారు. అంటే వాడిగడ కత్తుల పొలము అనే పేరు ఇప్పటికి కూడా దానికి ఉన్నది. ఆ భూమిలో అటు 12 మంది ఇటు 12 మంది వచ్చి ఒకరినొకరు పొడుచుకోవటం వల్ల 24 మంది చనిపోతారు. ఆ సమయంలో జరిగింది ఏంటంటే ఆ తర్వాత ఆ దినమునే ఆ సన్నివేశం అయిన తర్వాత ఘోర యుద్ధము జరగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలువలేక పారిపోయిరి. ఇట్లా ఎప్పుడైతే ఈ కుస్తీ పోటీ జరిగిందో, ఎప్పుడైతే ఈ రెజ్లింగ్ జరిగిందో, ఎప్పుడైతే ఈ పోరాటం జరిగిందో, ఎప్పుడైతే ఈ అటు 12 మంది ఇటు 12 మంది వచ్చి ఒకరినొకరు పొడుచుకొని 24 హతమైపోయారో ఆ తర్వాత జరిగిందంటే వెంటనే యోవాబు గారు తన సైన్యాన్ని తీసుకున్నాడు. అబ్నేరు అటు పక్క ఉన్నటువంటి అబ్నేరు తన సైన్యాన్ని తీసుకొని ఒకరినొకరు కలుసుకొని ఘోర యుద్ధం చేసుకున్నారు. ఘోర యుద్ధం జరిగినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే దావీదు సేవకులు ఎదుట అబ్నేరును అతని జనులను నిలవలేక పారిపోతూ ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే దావీదు దేవుని శక్తి కలిగి ఉన్నాడు, దావీదు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడు, దావీదు అతని జనులు దేవుని యందు విశ్వాసం ఉంచి యెహోవా యుద్ధాలు జరిగిస్తున్నటువంటి వారు కాబట్టి కొద్దిమంది ఉన్నప్పటికీ దేవుడు వారికి జయాన్ని అనుగ్రహిస్తున్నట్లుగా మనము చూస్తాం. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ విశ్వాస యాత్రలో అనేక యుద్ధాలు మనకు ఎదురవుతాయి, అనేక పోరాటాలు మనము చేయాల్సి వస్తుంది. కుటుంబంలో పోరాటము, బిడ్డలను గురించి పోరాటము, ఆత్మీయ జీవితంలో పోరాటము, సమాజంతో పోరాటము, అన్ని రకాల పోరాటాలు మనము ఎదుర్కోవాలి. ఒక్కోసారి మన శరీరంలో సంభవించే వ్యాధులను బట్టి పోరాటం కలిగింది, ఉపద్రవాలను బట్టి, నిందలను బట్టి భయంకరమైనటువంటి పోరాటాల్లో మనం ఉంటూ ఉంటాం. ఈ భూలోకంలో మనము జీవిస్తూ ఉన్నామంటే యుద్ధ భూమిలో ఉండామని అర్థం అండి. పోరాటంలోనే మనం ఉండాం ప్రియమైనటువంటి ప్రజలారా. అయితే ఈ పోరాటంలో మనము జయాన్ని పొందుకోవాలంటే, ఈ ఘోర యుద్ధంలో మనం విజయాన్ని సవి చూడాలి అంటే, విజయాన్ని పొందుకొని విజయవంతులుగా మనము మార్చబడాలి అంటే దేవుని యొక్క శక్తి అవసరం,
దేవుని యొక్క కృప అవసరం, దేవుని యొక్క తోడు మనకు అవసరం, ఆయన సహాయం మనకు అవసరం అండి. ఏ మనుషుడైతే దేవుని సహాయాన్ని అందిస్తాడో, ఏ మనుషుడైతే దైవ శక్తి ద్వారా ప్రతిదినము నడిపించబడుతూ ఉంటాడో ఆ వ్యక్తి జయాన్ని పొందుకుంటూ ఉంటాడు. ఎలాంటి ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ వ్యక్తి విజయాన్ని పొందుకుంటాడని. ఇక్కడ దావీదును అతని సేవకులను, దావీదు తన సేవకుల నుంచి పంపించాడు ఇష్బోషెతు మీదకి. ఆ ఇష్బోషెతు తరపున అబ్నేరు అనే అతను వచ్చాడు. ఈ అబ్నేరు సామాన్యుడు కాదండి, మంచి సైన్యాధిపతి, మంచి వ్యూహకర్త, యుద్ధ వ్యూహ నిపుణుడు అబ్నేరు. సౌలుకు ఉన్నటువంటి సైన్యాధిపతి అబ్నేరు, మహారోషము కలిగిన పౌరుషం కలిగిన యుద్ధ వీరుడండి అబ్నేరు. ఆ అబ్నేరు ఇశ్రాయేలు ప్రజల తరపున, సౌలు కుటుంబం తరపున యుద్ధం చేయటానికి నిలబడినటువంటి వ్యక్తి. అలాంటి అనుభవశాలిని జయించాలి అంటే, అలాంటి శత్రువును జయించాలి అంటే దేవుని శక్తి కావాలి, మంచి ప్రణాళికలు పకడ్బందీగా రూపొందించుకొని వెళ్ళాలి. ఇటువైపు యోవాబు, దేవుని సేవకుడైన దావీదు తరపు నుంచి యోవాబు కొంతమంది ప్రజలను తీసుకొని వెళ్ళి అక్కడ జరిగినటువంటి సందర్భం, ఆ యవ్వనస్తులు మల్ల చేష్టలు చేసిన తర్వాత, ఆ 24 చనిపోయిన తర్వాత ఘోర యుద్ధం జరగగా ఇశ్రాయేల్ వారు అబ్నేరు దావీదు సేవకుల ఎదుట నిలవలేక పారిపోతుంటే ఈ దావీదు సేవకులు ఏం చేశారంటే వెంబడిస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజల్ని తరుముతూ ఉన్నారు. అప్పుడు ఈ అబ్నేరుకు ఒక సహోదరుడు ఉన్నాడు, ఆశాహేలు అని. ఏం పేరండి? ఆశాహేలు. ఇతను ఎలాంటి వాడంటే అడవి లేడి అంత స్పీడ్గా పరిగెత్తగలడు, చాలా వేగంగా రన్నర్స్. ఇప్పుడు ఉండరు చూసారా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రన్నర్స్, హుస్సేన్ బోల్ట్ 100 మీటర్ల గోల్డ్ మెడలిస్ట్, 400 మీటర్లు 100 మీటర్లు చిరుతపులి కంటే వేగంగా పరిగెత్తుతారు కదా. ఈ ఆశాహేల్ అలాంటి వాడు. అంటే లేడీ జింక ఎంత వేగంగా పరిగెత్తిద్దో అంత వేగంగా పరుగు తీయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ఆశాహేలు. ఈ ఆశాహేలు ఒక సైన్యాధిపతి, యోవాబుకి సహోదరుడు. యోవాబు యొక్క బ్రదరే ఆశాహేలు. ఈ ఆశాహేలు ఏం చేశాడంటే అబ్నేరును తరుగుతున్నాడండి. అబ్నేరు తరుగుతూ ఉన్నప్పుడు కొంత దూరం తరిగిన తర్వాత అబ్నేరు వెనక్కి తిరిగి చూస్తే ఆశాహేలు వస్తూ ఉంటాడు. ఆశాహేలుతో మాట్లాడతాడు అబ్నేరు. బాబు నువ్వెవరు? ఆశాహేలా అంటాడు. అవును నేనే ఆశాహేలను అంటాడు. నువ్వు యోవాబు తమ్ముడు కదా, యోవాబు సహోదరుడు కదా అంటాడు. అవును నేనే అని అంటాడు. అయితే నువ్వు నన్ను తరమకుండా వేరే వాడు దిక్కుకెళ్ళి వేరే వాళ్ళని తరుము, నన్నెందుకు నువ్వు తరుగుతున్నావు? నీ ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావు? పో అటు పో పక్కెళ్ళంటే, లేదు నేను నిన్నే తరుముతానని మొండిగా అబ్నేరు చెప్పినా వినకుండా అబ్నేరుని తరిమి పట్టుకోబోతున్న సమయంలో అబ్నేరు ఏం చేశాడంటే తన దగ్గరున్న ఈటె మడంది పెట్టంగానే ఆ స్పీడ్కి వస్తున్నప్పుడు కడుపులో గుచ్చుకొని స్పాట్లో చనిపోతాడండి. ఆ అబ్నేరు గుచ్చినప్పుడు ఆశాహేలు స్పాట్లో చనిపోతే అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. అట్లా ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని యూదా ప్రజలు తరుముతూ ఉన్నప్పుడు సూర్యుడు అస్తమిస్తాడు. సూర్యుడు అస్తమించినప్పుడు యుద్ధం నిలిపివేసేవారు. అప్పుడు యుద్ధ నీతి ఉండేది. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయంలోపే యుద్ధం చేయాలి. చీకటి పూట రాత్రిపూట యుద్ధం చేయకూడదు, యుద్ధ నీతి. అప్పుడు ఇద్దరు శాంతి యుద్ధాన్ని ఆపేయటానికి ఇటు అబ్నేరును అటు యోవాబును ఆగిపోండని తన సైనికులకి హెచ్చరికలు జారీ చేస్తారు. అప్పుడు ఆగిపోతారు. అప్పుడు లెక్క చూస్తే ఇశ్రాయేల్ ప్రజల్లో దాదాపుగా 360 మంది చచ్చిపోతారండి. అబ్నేరు సైనికుల్లో దాదాపుగా 360 మంది చనిపోతారు. ఇటు దావీదు సేవకుల్లో 20 మంది మాత్రమే చనిపోతారు. శత్రువు సైన్యంలో 360 మందిని వీళ్ళు చంపేశారు. ఇక్కడ ఆశాహేలుతో కలుపుకొని 20 మంది మాత్రమే చనిపోవటం మనం చూస్తాం. ప్రియులారా, తక్కువ నష్టం దావీదు సైన్యానికి కలిగింది. అయితే ఆ ఘోర యుద్ధంలో దావీదు సేవకులు విజయాన్ని సాధిస్తూ ఉంటారు. దావీదు యుద్ధానికి పంపించి ఏం చేస్తాడంటే ప్రార్థిస్తూ ఉంటాడు. యుద్ధం ఎలా జరుగుతుంది, యుద్ధ పరిస్థితులు ఏంటి, దాని వాతావరణం ఏంటని ఆలోచిస్తూ దేవునికి విజ్ఞాపన చేస్తూ
స్తుతిస్తూ ఉంటాడండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈనాడు ఈ ఆత్మీయ జీవితంలో యుద్ధంలో మనం ఉంటూ ఉండగా మనము చేయాల్సింది కూడా అదేనండి. దేవుని శక్తిని పొందుకొని యుద్ధ భూమిలో మనం ముందుకు వెళుతూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. అనుక్షణం మనం దేవుని స్తుతించాలి. లేదంటే ఏదో ఒక బలహీనత మనల్ని పడవేస్తుందండి. ఏదో ఒక శరీర దౌర్బల్యం మనల్ని కృంగతీస్తుంది. కొంతమంది తిట్టే స్వభావం ఉంటుంది, కొంతమందికి కోపగించుకునే స్వభావం ఎక్కువ, కొంతమందికి ఇతరులను దూషించే స్వభావం ఉంటుంది, కొంతమందికి అతిగా విమర్శించే స్వభావం ఉంటుంది, కొంతమందికి కొన్ని రకాల బలహీనతలు, మద్యం కావచ్చు, స్త్రీ బలహీనత కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, ఘనంగా ఉండటం, డాంబికంగా ప్రవర్తించడం, ఏదో ఒక బలహీనత మనల్ని కొంగదీస్తూ ఉంటుందండి. ఓ సహోదరుడా, సహోదరి, నీలో ఏ బలహీనత ఉంది? నీలో ఏ బలహీనత ఉంది? నువ్వు ఏ బలహీనత చేత పదే పదే పడిపోతున్నావు? ఏ బలహీనత వల్ల నువ్వు కృంగిపోతున్నావు? దేవా, దీన్ని నేను జయించలేకపోతున్నాను, దీనిలో నేను పట్టబడిపోతున్నాను, ఈ మెట్టి దగ్గర నేను పడిపోతున్నాను, నాకు సహాయం చేయని ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ప్రియమైన సహోదరుడా, సహోదరి, అట్టి బలహీనతల్లో నుంచి మనం లేచి నిలబడి బలపరచబడిన వారే ముందుకు వెళ్ళాలండి. ఆనాడు దావీదు సేవకులు అబ్నేరు సేవకులతో యుద్ధం చేసినప్పుడు వీరు కూడా చనిపోయారు. 20 మంది గాయపరచబడ్డారు బలహీనత వలన. మన శరీర బలహీనత, ఈ లోకంలో కొన్నిటిని మనం ఆశించినప్పుడు, ఈ లోకంలో కొన్నిటిని మనం కోరుకున్నప్పుడు ఆత్మీయ జీవితంలో దిగజారిపోతామండి. ఆత్మీయ జీవితంలో మనం వెనకబడిపోతామండి. ఆత్మీయ జీవితంలో సతికిలబడిపోతాం. ఈ భూ సంబంధమైనవి, శరీర సంబంధమైనది మనం ఆశించటం వలన, మన మనస్సును అది లక్ష్యం చేయటం వలన ఈ ఆత్మీయ యుద్ధంలో విజయాన్ని సాధించడం కొంత నష్టాన్ని చూడాల్సి వస్తుంది. ఆనాడు దావీదు సేవకులు కూడా 20 మంది చనిపోయారు. ఒక సైన్యాధిపతి చనిపోయాడు, ఆశాహేయుడు చనిపోయాడు. అడవి లేడి అంతా వేగంగా పరిగెత్తేటటువంటి ఒక సైన్యాధిపతిని కోల్పోవడం జరిగింది దావీదు. మన జీవితంలో కూడా పడిపోతూ ఉంటాం. అదే స్థితిలో మనం ఉండకూడదు ప్రియులారా. ఆ తర్వాత దావీదు రిపెంట్ అవుతాడు. దావీదు ప్రార్థన చేసి ఈసారి సైన్యాన్ని చాలా జాగ్రత్తగా ఎలర్ట్ చేసినట్టు మనం చూస్తాం. ఏది మనల్ని పడవేస్తుంది, ఏది మనల్ని కృంగతీస్తుంది, ఏది మనల్ని దేవునికి దూరం చేస్తుంది, ఏ శరీర క్రియ, ఏ భూ సంబంధమైన కార్యము మనకి, మన దేవునికి అడ్డుగా ఉంది. మన ప్రార్థన ఎందుకు ఆయన అంగీకరించట్లేదు? మనం ప్రార్థించినప్పుడు మన కుటుంబాల్లో కానీ, మన జీవితాల్లో కానీ కార్యాలు జరగట్లేదు అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియులారా. మనలను మనము విమర్శించుకోవాలి. ఇతరులను విమర్శించే కంటే, వేరే వాళ్ళ గురించి చెడుగా చెప్పుకునే కంటే, వేరే వాళ్ళ గురించి దూషించి ద్వేషించే కంటే, వారిలో ఉన్న తప్పులు ఎంచే కంటే, మనలో ఉన్న తప్పులు మనం పరిశీలించాలి. అందుకే యేసుప్రభు వారు అన్నారు, మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసేసుకుని ఆయన, అప్పుడు ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు నీకు కనపడింది. నీ కంటిలోనే దూలాన్ని పెట్టుకొని ఎదుటోడి కంటిలో ఉన్నటువంటి నలుసు నేను చూస్తానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు మనుషుడా అని యేసుప్రభు వారు అంటూ ఉన్నారండి. మనం పరిశీలన చేసుకోవాలి. మనలో ఏ బలహీనత ఉంది? ఏ విషయంలో నేను దేవునికి దుఃఖంగా ఉంటున్నాను? ఏ విషయంలో నేను దుఃఖములుగా, దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నాను అని మనం విమర్శించుకున్నట్లయితే భక్తిలో బ్రతకటానికి అవకాశం ఉంటుందని. అలా కాకుండా మనస్సాక్షిని చంపివేసి, మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, మనము వారలా, వీళ్ళిలా, అట్లా, ఇది ఎట్లా జరిగింది, అది అట్లా చేయకూడదు, ఇది ఇలా చేయకూడదు అని చెప్పుకుంటూ పోతే చివరికి దేవుని వద్ద నిలబడినప్పుడు అన్నీ బయటకు వస్తాయండి. ప్రియమైన సహోదరులారా,
ఆనాడు దావీదు సేవకులు యుద్ధానికి వెళ్తే 20 మంది చనిపోయారండి. శత్రువు 300 మంది, 320 మంది చనిపోవచ్చు. ఆ 20 మందిలో కూడా ఆశాహీలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అడవి లేడంత వేగంగా పరిగెత్తేవాడు. వాళ్ళు కోల్పోవటానికి కారణం ఏంటి? సరైన సంసిద్ధత, పక్కా ప్రణాళిక, దేవుని పూర్తిగా ఆయనపై ఆధారపడి పూర్తిగా వెళ్ళలేకపోవటమే దానికి కారణం అండి. నిన్ను కృంగతీస్తున్న బలహీనత ఏంటి? శరీర కార్యం. ఓ సహోదరుడా, సహోదరి, పరిశీలన చేసుకోండి. మీ హృదయంలోకి మీరు తొంగి చూడండి. మీ జీవితంలోకి మీరు తొంగి చూడండి. మాటల వలన తప్పిపోతున్నారా? చూపుల వలన తప్పిపోతున్నారా? ఆలోచనల ద్వారా తప్పిపోతున్నారా? మీ క్రియల వలన మీరు తప్పిపోతున్నారో? మిమ్మల్ని మీరు, నన్ను నేను, మనలను మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో నిజమేనయ్యా, నేను ఈ మాటల వలన తప్పిపోతున్నాను, నన్ను క్షమించండి అని మనం అడగాలి. నిజమే ప్రభువా, ఈ చూపుల వలన నేను తప్పిపోతున్నాను, నన్ను క్షమించండి అని మనం అడగాలి. నిజమే ప్రభువా, ఈ చెడ్డ క్రియలు నేను చేయబట్టి, ఈ చెడు పనులు నేను చేయబట్టి నేను తప్పిపోతున్నానయ్యా, నన్ను క్షమించండి, నాకు నష్టం కలిగింది, నన్ను నిలబెట్టండి, నన్ను బలపరచండి అని మనం ఆయనకు ప్రార్థన చేయాలండి. అందుకే దావీదు భక్తుడు అంటాడు 40వ కీర్తన, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, ఆయన నా మొర వినెను. జిగట కలిగినటువంటి దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి తీసి నా పాదాలు బండ మీద నిలిపాడు అని చెప్తాడు సాక్ష్యం. జిగట కలిగినటువంటి దొంగ ఊబి, పాపపు ఊబి, అది శరీర కార్యం, అది దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలవి. అలాంటి ఊబిలో మనము పడిపోయినప్పుడు దేవాది దేవుడే, రక్షకుడైన యేసు ప్రభు వారే మనల్ని లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద స్థిరపరుస్తాడండి. ఎప్పుడంటే ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు, ఆయన కొరకు సహనముతో కనిపెట్టుకున్నప్పుడు, మన యథార్థమైనటువంటి స్థితి ఆయనకు అప్పగించినప్పుడు. అంతేగాని నేను బాగానే ఉండానులే, నాకు దిగులు లేదు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, అందరితో చక్కగా మాట్లాడుతున్నాను, అప్పుడప్పుడు హెల్ప్ కూడా చేస్తున్నాను అని ఈ ముసుగు మనం వేసుకుంటే ఎన్నటికీ మనం పరిశీలన చేసుకోలేము. తుదకు మనము నష్టపోవాల్సి వస్తుంది. దీనిపైనటువంటి ప్రశ్నలాగా మనం పరిశీలన చేసుకున్నాం. దావీదు భక్తులు లాంటి వాడి పరిశీలన చేసుకున్నాడండి. సహనంతో కనిపెట్టుకున్నాడు దేవుని కొరకు. అజ్జికట కలిగినటువంటి ఆ దొంగ ఊబిలో నుంచి బయటికి తీసాడు దేవుడు. ఓ సహోదరుడా, సహోదరి, ఈనాడు నిన్ను, నన్ను, మనందరినీ ఆయన బయటికి తీస్తాడు. రక్షించబడి విశ్వాసయాత్రలో కొనసాగుతూ ఏ విషయంలో నువ్వు బలహీనుడు అయ్యావు, ఎందుకు పడిపోయావో నీకు తెలుసు. ఏ విషయం చేత నువ్వు పట్టబడి ఈనాడు బలహీనుడు అయి ఉన్నావో నీకు తెలుసు. అయితే ఆ స్థితిలో నుంచి నీవు లేవాలి. ఆ స్థితిలో నుంచి నీవు లేవాలి. ఆ స్థితిలో నుంచి లేచుటకు ఆశపడినట్లయితే, ప్రభా, ఈ దారిద్రపు స్థితిలో నుంచి, ఈ జిగట కలిగిన దొంగ ఊబిలో నుంచి, ఈ పాపపు బ్రతుకులో నుంచి నన్ను లేవనెత్తండి ప్రభువా, నా అడుగులను స్థిరపరచండి ప్రభువా, బండపై నా అడుగులను స్థిరపరచండి ప్రభువా అని నీవు హృదయపూర్వకంగా ఆశపడినట్లయితే ఈ దినమే ఒక తీర్మానం చేసుకోనండి. అవును, ఇక నేను ఆ పని చెయ్యను, నేను ఇక ఆ పాపం జోలికి వెళ్ళను, నేను ఇక ఆ బలహీనత జోలికి వెళ్ళను, నేను ఇక అతిక్రమాన్ని నేను చేయను ప్రభువా, నేను చేయకుండా నిలిచి ఉండుటకు నాకు సహాయం చేయి ప్రభువా, నన్ను నిలబెట్టు ప్రభువా, నాకు జయాన్ని ప్రభువా అని ఒక స్థిరమైనటువంటి ఒక తీర్మానం నువ్వు చేసుకోగలిగితే, సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆయన నిలబెట్టుటకు శక్తి కలిగినటువంటి దేవుడు మనల్ని ఆరాధిస్తున్నటువంటి యేసునాథుడు, పరిశుద్ధుడు, నిత్యము మన కొరకే, మన సంరక్షణ కొరకే ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, నిజముగా నీవు ఆశపడినట్లయితే
ఈ దినమున ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆనాడు ఘోర యుద్ధము జరిగింది యూదా ప్రజలు కానీ ఇశ్రాయేల్ వారికి, అబ్నేరు సేవకులకి, దావీదు సేవకులకి, ఇష్బోషెతు సేవకులకి, దావీదు సేవకులకి ఘోర యుద్ధం జరిగితే దావీదు సేవకులు ఎదురటలు నిలవలేక వాళ్ళు పారిపోయారు. ఈ దినము ఈ యుద్ధంలో నీ శరీర కార్యాలు ఏమైనా సరే పారిపోతాయి. నీ శరీర కార్యాలు ఏమైనా సరే ఆయన కాల్చివేయబోతున్నాడు ప్రియులారా. ఆ పడి ఉన్న స్థితిలో నుంచి మీరు లేవండి, సహనంతో ఆయన కొరకు కనిపెట్టుకోనండి. ప్రభువా నాకు సహాయం చేయండి అడిగితే, మీరు తీర్మానం చేసుకుంటే, మీ హృదయంలో ఒక స్థిరమైన నిర్ణయం చేసుకుంటే ఆయన నిలబెడతాడు, బలపరుస్తాడు, మీ అడుగులను స్థిరపరుస్తాడు. ఈ విశ్వాస యాత్రలో ఎందుకు నడిపిస్తాడండి. ఆ దినమున ఆ ఇశ్రాయేల్ ప్రజలు అబ్నేరు సేవకులను తరిమి కొట్టారండి, పారిపోయారు. మన జీవితంలో కూడా జయాన్ని ఇస్తుందండి. ఈ యుద్ధం మనం బ్రతికున్నంత వరకు చేయాల్సిందే. ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మనము పోరాడాల్సిందే, ఇక తప్పదండి. క్రైస్తవుడు అనబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత, దేవుని ముద్ర మనకు పడిన తర్వాత యుద్ధ భూమిలో మనం నిలబడ్డట్టే లెక్క, నిలుచున్నామని అర్థం. ఈ యుద్ధంలో ఖచ్చితంగా మనము పోరాడాల్సిందే, ఖచ్చితంగా మనం విజయాన్ని పొందుకోవాల్సిందే. నో ఛాన్స్. ఊపిరి ఉన్నంత వరకు మనం పోరాటం కొనసాగించాలి ప్రియులారా. అయితే మన శక్తి, మన జ్ఞానం, మన తెలివి, మన బలం వలన కాదు, ఏం చేయలేం. దేవుని శక్తి, దేవుని బలం, దేవుని జ్ఞానం, దేవుని ఆలోచన చొప్పున మనం నడుచుకోగలిగితే యుద్ధంలో జయాన్ని పొందుకుంటాము, జయ వీరులుగా ముందుకు సాగిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మీద, అబ్నేరు సైనికుల మీద, దావీదు సేవకులకు విజయం ఇచ్చిన దేవుడు ఈనాడు నీ శరీర బలహీనత మీద నీకు జయాన్నిచ్చి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించబోతున్నాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, మీకు వందనాలయ్యా. దావీదు సేవకులు ఇష్బోషెతు సేవకులతో పోటీ పడ్డప్పుడు, యుద్ధం చేసినప్పుడు, ఆ ఘోర యుద్ధంలో దావీదు సేవకులకు మీరు జయాన్ని ఇచ్చారు. కొంత నష్టపోయినప్పటికీ మీరు జయాన్ని కలిగించారు ప్రభా. అదేవిధంగా నాయన, ఈ ఆత్మీయ జీవితంలో మా శరీర కార్యాలతో, బలహీనతలతో మేము బంధించబడి ఉన్నాం. దీనితో మేము యుద్ధం చేసి జయించుటకు మాకు శక్తిని ప్రసాదించండి. మీ కృపనిచ్చి ముందుకు నడిపించి మీ కృపలో మమ్మల్ని వదిల చేయమని, ఈ విశ్వాసయాత్ర నాయన మీ చిత్త ప్రకారం జరిగించి దీవించి వర్ధిల్ల చేసి మీ కృపతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.